అమ్మగారు అమ్మగారు మీకు మొక్కుతా ఏడుకుంటున్నాను. మీ గుండె కాలే పనులు నన్ను నన్ను చేశానని పెద్ద ఆ కర్పూరం నా తల మీదట్టండి. మీ ముందే నిలువెల్ల కాలిపోతానమ్మగారు. మీరు మటుకు ఇట సహి కాల్చుకోద్దమ్మగారు. వద్దు. అమ్మా, నీ కళ్ళలో నలిచిపడితేనే చూడలేము. కళ్ళ ముందు అలా చేయి కాలుతుంటే తట్టుకోలేనమ్మా. వద్దమ్మా. ప్లీజ్ మా, త్రో ఇట్ అవే. ఆంటీ, చూస్తుంటేనే నా చేయి కాలుతుందేమో అనిపిస్తుంది. వద్దాంటీ, దయచేసి ఆపండి. అఖిల, వ్రతభంగమైతే దోష నివారణ కోసం చండీ యాగం చేద్దాం. చేతులు కాల్చుకొని మమ్మల్ని బాధ పెట్టుకో. ఇరవై 25 ఏళ్ళు ఉపవాసమైనా, అభిషేకమైనా, వ్రతమైనా నిర్విఘ్నంగా నెరవేర్చాను. ఒక్క మాట మాట్లాడకుండానే 30 దేశాల బిజినెస్ కాన్ఫరెన్సుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన దాన్ని. మూలుగు శబ్దం కూడా లేకుండా 30,000 కోట్ల వ్యాపార ఒప్పందాల పత్రాలపైన సంతకాలు చేయించిన పారిశ్రామికవేత్తను. అలాంటిది డ్రైవర్ హనుమంతు కూతురు పార్వతి నోరు తెరిపించాలని, ఆ బంధాన్ని అవతలకు నెట్టి, నియమ నిబంధనల్ని పక్కన పెట్టి, మాట్లాడు పార్వతి అని అరచి మౌనవ్రతానికి భంగం కలిగించుకున్నాను అంటే నా కుటుంబం కోసం ఎంత ఆలోచించానో అర్థం చేసుకోండి. తరతరాల నుండి అఖండ జ్యోతిగా వెలుగుతున్న ఘట్టమనేని వంశ చరిత్రను దృష్టిలో పెట్టుకుని అడుగు వెయ్యండి ఎవరైనా. రుద్రపాటి చంద్రముఖి, మాచినేని ఐశ్వర్య, ఈ ఇంటి కోడళ్లగా వస్తున్న మీరు ఏం తెస్తున్నారు అని ఎప్పుడూ అడగను. వచ్చాక చెడ్డ పేరు మాత్రం తీసుకురాకండి అని ముందే చెప్తున్నాను. ఈ కర్పూరం కాలిపోతుంటే నా చెయ్యి కాలుతుందని కంగారు పడే మీ మొహాల్లో ఈ ఇంటి పరువు ప్రతిష్టలు మంట గలిసిపోతే ఎలా అనే ఆందోళన ఉండాలి. ఆ భయం మిమ్మల్ని ఇంకో మెట్టుకు తీసుకెళ్తుంది. అర్థమైందా? అర్థమైందా ఆంటీ? అమ్మా,
అఖిల చూడు ఎలా అయిందో. బాగా బతకాలంటే డబ్బుంటే సరిపోదు, ఎదురు దెబ్బ కూడా ఉండాలని చెప్పేదానివి. నువ్విలా గాయపరుచుకొని బాగోగులు చెప్తున్నావా అఖిల? చూడు 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 ఎలా కాలిపోయిందో. నేను వెన తీసుకొస్తానుండు. వెన్నలాంటి మనసున్న నా భర్త నాకు శ్రీరామ రక్షగా ఉండగా ఇదేం చేస్తుంది? తగ్గిపోతుందిలేండి. నాకు కావాల్సింది నా పిల్లలు బాగుండటం, నాకు కాబోయే కోడళ్ళు జాగ్రత్తగా ఉండటం, పరువు కోసం ప్రాణాలొదిలే వంశం నుండి వచ్చినప్పుడు ఏ చిన్న తప్పు జరిగినా ప్రాణాలున్నా పోయినట్టే అనిపిస్తుంది. మా నాన్నగారి పేరుకి భంగం కలిగితే అఖిలాండేశ్వరి సజీవ దహనమైనట్టే. బ్రతికుండగా తాతగారి పేరు పార్చేయనమ్మా. నీ కళ్ళలో సంతోషం చూడటం కోసమే మేమంతా ఉన్నాం. Mom, shall we go to hospital? వెళ్దాం పద అఖిల. అవునమ్మా పదండి వెళ్దాం. ఆంటీ. నో నీడ్. చెయ్యి కాలిందన్న బాధ నాకేమాత్రం లేదు. పైగా సంతోషంగా ఉంది. ఈ రోజు నా బిడ్డలు తమ చేతులతో నాకు గోరుముద్దలు తినిపిస్తారు కదా. ఇక నుంచైనా ఎటువంటి చెడు ఆలోచనలు చేయరని ఆశిస్తున్నాను. వెళ్దాం పద రండి. నా జీవితం అంతా నా వల్లే. అయ్యయ్యో అయ్యో అమ్మగారు అమ్మగారు సహి కాల్చుకున్నారు. ప్రాణం పోయినా అమ్మగారి కంట్లో కన్నీళ్లు రావద్దు. రానివ్వను. సంచుల్లో ఎన్ని సామాన్లని ఎత్తుతాం, ఎంత సరుకును పంపుతాం? ఈసారి కార్లో వేసుకుపోతా. ఏమంటావు సిన్నత్త? సరుకులు కారులో వేస్తారు, నిన్ను కారు కింద వేస్తారు. ఏదో నీ సంసారం బాగుండాలని కందిపప్పు, బెల్లం, చింతపండు ఇలా చేతికి అందినవన్నీ పంపిస్తే నాకు మించిన దురాశ ఎక్కువైందే నీకు. నిన్న రాత్రి సీన్లో నువ్వు లేవు గాని లేకపోతే అఖిలొక్క ఉగ్ర రూపాన్ని చూసేదానివి. విషయం తెలిసిందిలే. ఆ బక్క పార్వతి పెదబావని ప్రేమిస్తున్నారని సల్లంగా సూడు సామి అని నీళ్ళల్లోకి కార్తీక దీపం వదిలేసిందంటగా. మీకు తమాషాగా ఉందా? అది దేవాన్ని ప్రేమిస్తుందని చాలా సింపుల్ గా చెప్పుకుంటున్నారేంటి? నాకైతే ఒళ్ళు మండుతుంది. ఈ 4 రోజుల్లో ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది.
దేవకు పార్వతి మీదున్న అభిమానాన్ని అది ఇంకోలా వాడుకుంటే ఎలా అని పీడ కలలొస్తున్నాయి. నేనింత టెన్షన్ పడుతుంటే ఇంత కూల్గా ఉన్నారేంటి మీరు? నీకున్న కోపంతో పార్వతిని ఏమైనా చేయొచ్చు, కానీ ఇందాకే అఖిలకేం చెప్పింది? ఈ ఇంటి కోడళ్ళు అణిగిమణిగి ఉంటూ పరువు ప్రతిష్టల్ని కాపాడుకోమంది. భంగం కలిగించే పనులు చేస్తే ఎంత ఘనపాటైనా సరే కేర్ చేయదక్క. అలాంటప్పుడు రుద్రపాట ఒక లెక్క. ఈసారి గాని పార్వతిని కొట్టావని తెలిస్తే పెద్ద కోడలకు ఉండాల్సిన గాంభీర్యం, సహనం, దయ లేదని నీ పెళ్లి విషయంలో మళ్ళీ ఆలోచిస్తుంది అఖిలక్క. అంటే దేవతో నా పెళ్ళి? చెప్తున్నాను కదా, పెళ్లికి ఇంకా 4 రోజులు టైం ఉందని. కంగారు పడుతున్న నువ్వు తేడా చేస్తే ఈ పెళ్లిని ఆపడానికి అఖిలక్కకి 4 అంటే 4 క్షణాలు చాలు. అట్టాగాని ఆ వంటదాన్ని ఊరికి వదిలేస్తే సెందెక్కకు ఎసరు పడుతుంది కదత్తా. నా బాధను దీప్తి కరెక్ట్గా అర్థం చేసుకుందంటే నా భయం కూడా అదే. పార్వతి గొంతు మీద నుండి చెయ్యి తీసేశామంటే దాని మెళ్ళో దండేసుకోమని కాదు, ఉచ్చుతాడు బిగించుకోమని. అక్కని చంపేస్తారు అమ్మగారుళ్ళు. మనం జాలిపడి వదిలేస్తే అదేలా ఇరుక్కుంటుందంటే? మన చేతికి మట్టంటకుండా పార్వతి కోసం 6 అడుగుల గొయ్యి తవ్వుతున్న చంద్రముఖి. నీ పెళ్లి ముహూర్తం దగ్గర పడే కొద్దీ దాని గుండె దాన్ని ఒకచోట నిల్చొనివ్వదు, కూర్చోనివ్వదు, కుదురుగా ఉండనివ్వదు. పందిరి రాట్నం వేసి తోరణాలు కట్టి మేళతాళాలు కొట్టిస్తుంటే పెదబాబు దూరం అయిపోతున్నాడని తాళలేక, గుండె నొప్పిని తట్టుకోలేక దేవాని ప్రేమిస్తున్నానని బర్స్ట్ అవుతుంది. ఆ విషయం తెలియగానే మేగోటి హనుమంతు దాన్ని మెడకు తాడి కట్టి ఊరేస్తాడు. అప్పటికే భగభగ మండిపోతున్న అఖిలక్క దాని శవాన్ని తగలబెట్టమంటుంది. బూడిదని ఇండియాలో ఉండనివ్వకుండా ఏ నేపాల్లోనో పాకిస్తాన్లోనో పారేసి రమ్మంటుంది. వంట మనిషి వంట చేస్తూ కాలిపోయిందని క్రియేట్ చేయడం పెద్ద పనేం కాదు చంద్రముఖి. నువ్వు చెప్పింది జరగాలంటే ప్లాన్ ఉండాలి కదత్తా. సింపుల్ ప్లాన్, దానికదే చంపుకునే ప్లాన్. ఏంటది? అక్క అక్క అక్కడికి పోయినది. అక్క నువ్వు చాలా గ్రేట్ ఆంటీ. రాజకీయాల్లోకి వెళ్తే ఖచ్చితంగా రాణిస్తావు. రాణించాలని మొదట్లో ఉండేది, కానీ ఈ ఇంటికి రాణి అవడానికి మించి ఏముందని ఆ ప్రయత్నాలు మానుకున్నాను. నేను ఈ ఇంటి పెద్ద కోడలైతే రాణి కాదు, ఏకంగా మిమ్మల్ని రాజమాతం చేస్తానంటీ. నా రుణం అలా తీర్చుకుంటున్నావు అన్నమాట. నాను పెద్ద కోడలవ్వాల్సిందే. గ్రహసారం బాలేక శివభావం చేసుకున్నాను. నువ్వు ఎట్టా అవుతావో సూత్తాను. పార్వతిని మీరు నాశనం చేస్తే నాను మీ అందరు నాశనం సూత్తా. మహి, ఇంటి దగ్గర నుండి ఇంత దూరం తీసుకొచ్చి
ఏం మాట్లాడకుండా అటుమొహం పెట్టుకొని ఉన్నావేంట్రా? నీకు మొహం ఎలా చూపించాలో తెలియట్లేదు ఐష్. మహి, ఏమైంది? ఇటు తిరుగు. మహి, వాట్ హ్యాపెండ్? నన్ను ఏడిపించేవాడివి, అలాంటిది నువ్వేడుస్తున్నావేంట్రా? ఏమైందో చెప్పు. తిట్టుకోవడం కొట్టుకోవడం లాపేద్దాం ఐష్. ఒకరినొకరు గౌరవించుకుందాం, మర్యాదగా బ్రతుకుదాం. నేను మారిపోయానని ఒక్క మాట చెప్తే అయిపోతుంది కదరా, ఇన్ని చెప్పాలా? నేను మారలేదు ఐశ్వర్య, విసిగిపోయాను. నా ప్రవర్తన మీద నాకే జాలి, అసహ్యం, రోత అన్నీ పుట్టాయి. అవన్నీ తలుచుకుంటూనే నిజంగా బాధేస్తుంది. అంతకంటే ఎక్కువగా 4 రోజుల్లో, కేవలం 4 రోజుల్లో పెళ్ళంటే, అది కూడా నీతో అంటే భయం వేస్తుంది ఐశ్వర్య. నాకు నిన్ను చేసుకోవడం ఇష్టం లేదు ఐశ్వర్య. ఎంగేజ్మెంట్ అయిన జంట ఇంత దూరం ఎవరు లేని చోటుకు వచ్చారంటే రొమాంటిక్గా మాట్లాడుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు. కానీ ఇలా అలా నువ్వంటే ఇష్టం లేదని మళ్ళీ మళ్ళీ చెప్పరు. ఐమ్ సారీ ఐష్. ఏం మాట్లాడుతున్నావు మహి? రేపు తెల్లారితే నన్ను చందుని పెళ్లి కూతుళ్ళను చేస్తుంది మా అమ్మ. పెళ్లికి ముందు 3 రోజు వధు కొంగులో వడి బియ్యం పోయాలని తంతు పెట్టుకుంది. వాళ్ళ ఆనందం ఆకాశాన్ని అంటింది. రోజుకు 25 లక్షలు ఖర్చు పెట్టి ప్రోగ్రామ్స్, ఫుడ్ ఐటమ్స్ చేస్తున్నారు. అంగరంగ వైభవంగా ఈ పెళ్లి జరిపించాలని మా అమ్మ, నాన్న, ఆంటీ, అంకుల్ అందరూ కలలు కంటున్నారు. నువ్వేమో ఎప్పుడు కూడా పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పమంటున్నావు. నీకేమైనా పిచ్చా? నువ్వేమైనా అనుకో ఐష్, మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు నచ్చలేదని, నాకు ఇష్టం లేదని ఎంతమందితో చెప్పినా వినిపించుకోలేదు. అందుకే డైరెక్ట్గా నీకే అర్థమయ్యేలా చెప్తే ఈ పెళ్ళి ఆపేస్తావని చిన్న ఆశ. మన పెళ్లి ఆపేయాలా?